ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 30వ వచనమునై ఉన్నది. ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలో నాటి వాటి ఫలము ననుభవించుదురు అనేటటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యోధారాజైన హిజ్కియాకు, అదేవిధముగా యోధా ప్రజలందరికీ ఇచ్చిన వాగ్దానమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఎప్పుడు యోధారాజైనటువంటి హిజ్కియాకు ఇచ్చి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు ప్రియా దేవుని బిడ్డలారా బహు క్రూరుడైనటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సన్హెరీబు మరి యెరూషలేము మీదకి, అదే విధముగా యోధారాజైనటువంటి హిజ్కియా మీదకి, యోధా ప్రజల మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి ఆయన వచ్చుచున్నటువంటి ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, యోధారాజైనటువంటి హిజ్కియా ఆ ఒక అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు విషయమై, అతని సైన్యము విషయమై దేవుని యొద్ద ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధారాజైనటువంటి హిజ్కియా అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు మరి యుద్ధానికి వస్తున్నాడు గనక దాని విషయమై ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మరి జవాబుగా ఈ యొక్క వాగ్దానాన్ని ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజైనటువంటి హిజ్కియాకు యెషయా ప్రవక్త ద్వారా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 21 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యోధారాజైనటువంటి హిజ్కియా మరి యుద్ధానికి రాబోచున్నటువంటి, యుద్ధానికి బయలుదేరి వస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు విషయమై, అతని సైన్యము విషయమై మరి ఎందుకు ప్రార్థన చేసి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో శత్రు రాజులు ఏం చేసేవారంటే ఆహారపు పంటను వారు పాడు చేసి తిండి లేకుండా మరి చేసేవారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆకలితో మనుషులు పశువులు చనిపోయి ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరి చేయడమే వారి యొక్క పని. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి న్యాయాధిపతుల కాలంలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3లో మనం చూస్తున్నప్పుడు మిద్యానీయులు అమాలేకీయులను మరి తూర్పు నుండి వారును ఇశ్రాయేలు మీదకి వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారు పండించినటువంటి భూమి పంటను పాడు చేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు జీవన సాధనములైనటువంటి గొర్రెలను, ఎద్దులను, గాడిదలను మరి దేనిని వారికి లేకుండా చేయువారిగా ఉండుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విధంగా ఇశ్రాయేలీలను ప్రియా దేవుని బిడ్డలారా హీన దశకు తెచ్చుటే ఒక పనిగా ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక శత్రు రాజులు పెట్టుకుంటూ ఉండేవారు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మిక్కిలి బాధకి ఇశ్రాయేలును గురి చేసిన వారిగా మరి మిద్యానీయులను, అదేవిధంగా అమాలేకీయులను, తూర్పు నుండి ఇశ్రాయేలు ఆ ఒక శత్రు రాజులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలకు తినే ఆహారము లేకుండా చేసి వారిని బలహీనులుగా మార్చి బాధించుటయు, అదేవిధముగా వారి జీవన సాధనాలు కూడా ఉండకుండా చేటు ద్వారా కూడా వారిని మరింత హింసకు గురి చేసే పనిగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా ఇశ్రాయేలీల శత్రువులు ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విధంగా మరి మిద్యానీయులు కానీ, అదేవిధముగా అమాలేకీయులు కానీ,
తూర్పు నుండి వారు కానీ ప్రియా దేవుని బిడ్డలారా మరి న్యాయాధిపతుల కాలములో న్యాయాధిపతుల గ్రంథములో ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలను కఠినముగా బాధ పెట్టినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇదే విధానములో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి యోధారాజు అయినటువంటి హిజ్కియా కాలంలో కూడా ఈ రకమైనటువంటి విధానములోనే ప్రియా దేవుని బిడ్డలారా మరి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు తన సైన్యముతో పాటు ఏమండి యుద్ధానికి బయలుదేరినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక సన్హెరీబు విషయమై యోధారాజు అయినటువంటి హిజ్కియా ప్రార్థించుటను మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రార్థించినప్పుడే దేవుడిచ్చిన వాగ్దానపు మాటగా ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానంలో మనం చూస్తున్నప్పుడు అష్షూరు వారు యూదా ప్రాంత పొలాల్లో కోతకు వచ్చినటువంటి పంటను ముట్టుటకు రాకుండా దేవుడు చేసి దేవుని ప్రజలు ఏమండి లేక దేవుని ప్రజలు పండించినటువంటి ఆ పంటను ఆ ఫలములను వారే తినునట్లు, ఎవరు అంటే దేవుని ప్రజలైనటువంటి యోధా వారు ఇశ్రాయేలు వారే తినునట్లు ప్రియా దేవుని బిడ్డలారా భుజించినట్లు చేదునని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో ఒక అద్భుతమైనటువంటి భావము మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు యెషయా గ్రంథం 37వ అధ్యాయం 33 నుండి 38 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఇశ్రాయేలీల వారు ఏమండి యోధావారు వారు పండించినటువంటి పంటను వారే తినేటట్లు దేవుడు చేస్తానని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ వాగ్దాన ప్రకారంగానే యోధారాజు అయినటువంటి హిజ్కియా ప్రార్థించినటువంటి ఆ ఒక ప్రకారంగానే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడంటే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళిపోయాడు. అష్షూరు సైన్యం 185,000 మంది యెహోవా దూత చేత ప్రియా దేవుని బిడ్డలారా వారు మొత్తబడి చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అష్షూరు రాజు తిరిగి తన యొక్క స్వదేశమైనటువంటి నినివేకు పోగా అక్కడ తన కుమారులు ఏం చేశారంటే తన యొక్క విశ్వాస సంబంధించినటువంటి ఆ స్థలములోనే ఆరాధన భక్తి కలిగినటువంటి స్థలములోనే తన సొంత కుమారులే తను ఏం చేశారంటే తలా ముండెము వేరు చేసి చంపినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళడానికి అదేవిధముగా దేవుని ప్రజలు వారు పండించేటటువంటి ఆ పంటను నాశనము చేసి వారి యొక్క జీవన సాధనాలుగా ఉన్న వాటిని కూడా నాశనము చేసి వారిని బహుహింసకు గురి చేయడానికి వారిని బందీలుగా తీసుకుని వెళ్ళడమే కాకుండా వారికి ఉన్న సర్వాన్ని నాశనము చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా బయలుదేరినటువంటి అష్షూరు రాజు మార్గ మధ్యలోంచి తిరిగి వెళ్ళిపోయాడు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజు అయినటువంటి హిజ్కియా తాను విశ్వసించినటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజైన హిజ్కియా పక్షముగా యోధా ప్రజల పక్షముగా దేవుడే ఏం చేశాడంటే మరి వారిని ముట్టకుండా వారికి సంబంధించిన దేనిని ముట్టకుండా అష్షూరు రాజు ప్రాణభీతితో ప్రాణభయముతో తిరిగి పారిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా అతని సైన్యము దేవుని యొక్క దూత చేత మొత్తబడి చంపబడినట్లు వారందరినీ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 37వ అధ్యాయం 30లో మనం చూస్తున్నప్పుడు సంవత్సరం వెంబడి సంవత్సరము మారుతున్న ప్రకారము మీ పరిస్థితులను ఆహార సమృద్ధితో పాటు ఫలభరితమైనటువంటి పరిస్థితులతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా నడిపించడమే కాకుండా మీ చేతుల పంటను మీ చేతుల కష్టార్జితమును మీ చేతుల కష్టమును వేరొకరు అనుభవించకుండా వేరొకరు ముట్టకుండా వేరొకరు చేతుల్లోకి వెళ్లకుండా ప్రియా దేవుని బిడ్డలారా మీరే అనుభవించినట్లు చేదునని ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు మరి యోధారాజు అయినటువంటి హిజ్కియాకు యోధా ప్రజలకు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఆయన మీకు ఇస్తూ ఈ వాగ్దానము ద్వారా ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే సంవత్సరం వెంబడి సంవత్సరం మీ యొక్క పరిస్థితులన్నిటినీ మరి నీ నూతనపరచడమే కాకుండా సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల మధ్య ఫలభరితమైనటువంటి పరిస్థితుల మధ్య క్రమక్రమముతో కూడినటువంటి ఒక గొప్ప అభివృద్ధిని మరి ఒక గొప్ప స్థితిని నేను మీకు ఇవ్వబోతున్నాను. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదమును ప్రభు మీకు ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఆయన ఉన్నానని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని
మనం పొందాలి. మన పక్షముగా మన సమస్యలతో ఆయన యుద్ధము చేయాలంటే యోధారాజుని హిజ్కియా వలె దేవునికి ప్రార్థించేవారిగా, దేవుని సహాయాన్ని కోరేవారిగా, దేవుని మీద ఆధారపడేవారిగా, దేవుని పాదాలను ఆశ్రయించే ఆత్మీయతను మనం కలిగి ఉండటం ద్వారానే ప్రియా దేవుని బిడ్డలారా, మనకెదిరే ప్రతి సమస్యతో ఆయన యుద్ధము చేసి పరిస్థితులన్నిటినీ మనకి దీవెనకరంగా, సమాధానకరముగా, ఆరోగ్యకరముగా, ఫలభరితమైన స్థితికరముగా ప్రియా దేవుని బిడ్డలారా సంవత్సరం వెంబడి సంవత్సరం మారుతూ ఉన్నప్పుడు పరిస్థితుల్లో కూడా అద్భుతమైనటువంటి మార్పును, అభివృద్ధిని దయచేదునని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఈ మాటలను విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలోని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీవు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును నీ ద్వారా మేము పొందినట్లు ప్రభా, యోధారాజు అయినటువంటి హిజ్కియా లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రతి విషయములో నిన్ను ఆశ్రయిస్తూ, ప్రతి విషయములో నీ మీద ఆధారపడుతూ, ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా నీకు తెలియపరిచే ఆత్మీయతను కలిగి నీ సహాయాన్ని ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా పొందుకునే ఆత్మీయతలో మేము ముందుకు వెళ్ళడానికి నీ ద్వారా అయ్యా, నీ సహాయము ద్వారా జయాలు, విజయాలు మేము పొందుకోవడానికి మీ కృప మాకు దయచేయమని విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించి మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టి ప్రతి కార్యాలు సఫలపరచమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధతో ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన మా ఆత్మీయులకు, సర్వులకు, పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్.